హాయ్ అండి. వెల్కమ్ టు అదిరేటి రుచులు. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి మంచి క్విక్ అండ్ హెల్దీ రెసిపీ అండి. వెజిటేబుల్ సలాడ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. వెజిటేబుల్ సలాడ్లో ప్రోటీన్స్, మినరల్స్ అలాగే విటమిన్స్ చాలా పుష్కలంగా ఉంటాయి. బరువు తగ్గడానికి ప్రయత్నించే వాళ్ళ కోసము, అలాగే మన హెల్త్ చాలా మంచిగా ఉండాలనుకున్న, కుదిరితే మార్నింగ్ కానీ లేదంటే డిన్నర్కి కానీ ఇలా అస్సలు ఆయిల్ లేకుండా చాలా హెల్దీగా చేసుకొని తినండి. ముందుగా ప్రిపరేషన్లోకి వెళ్దాము. ఒక బౌల్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న హాఫ్ కప్పు క్యారెట్ ముక్కలు వేసుకుందాము. అలాగే 1 కప్పు కీరా ముక్కలు యాడ్ చేసుకుందాము. మీరు కావాలంటే ఈ ముక్కలు మరీ సన్నగా వద్దు అనుకుంటే కొంచెం లావుగా అయినా కట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ 1 కప్పు బాయిల్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ వేసుకున్నాము. అలాగే హాఫ్ కప్పు బీట్రూట్ ముక్కలు కూడా యాడ్ చేసుకుందాము. తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ వేసుకుందాము. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు టమాటా గింజలు తీసేసి వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుందాము. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం. మీరు పచ్చిమిర్చి వద్దనుకుంటే స్కిప్ చేసేసేయండి. తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకుందాము. మరీ ఎక్కువ వేసుకోవద్దండి, అవసరం కూడా పడదు. తర్వాత పావు టీ స్పూను మిరియాల పొడి కూడా యాడ్ చేసుకుందాము. తర్వాత ఇందులోకి హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకొని వేసుకుందాము. ఇలా వేసుకోవడం వల్ల ఈ వెజిటేబుల్ సలాడ్కి మంచి టేస్ట్ వస్తుందండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తము ఒకసారి కలిపేసుకుందాం. మీరు కావాలంటే ఇంకా వెజిటేబుల్స్ ఏమైనా అలాగే క్యాబేజ్ కానీ అలా క్యాప్సికము ఇష్టం ఉన్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. ముల్లంగి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, తినాలి అనుకుంటే. ఇలా మొత్తం కలిపేసుకొని కడుపు నిండుగా చాలా హెల్దీగా తినేయచ్చు. అంత టేస్టీగా కూడా ఉంటుంది. టేస్ట్లో కూడా కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకసారి మీరు ట్రై చేయండి. మనము ఈ సలాడ్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా లేదంటే ఈవినింగ్ డిన్నర్గా అయినా ప్రిపరేషన్ చేసేసుకొని తినేయచ్చు. ఇది వెయిట్ లాస్ కోసమే కాదండి, మనకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా కంట్రోల్ అవుతాయి. పిల్లలకి, పెద్దలకి అలాగే ఎవరికైనా కూడా ఇది చాలా హెల్త్కి మంచిదండి. సరే, మీరు కూడా ట్రై చేసి రోజులో ఒక్కసారైనా ఆయిల్ లేకుండా అస్సలు ఇలా ప్రిపరేషన్ చేసుకొని చూడండి. మన హెల్త్ కండిషన్ చాలా కంట్రోల్గా ఉంటుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం అదిరేటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.